సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కంటికూరు లబనం. సో ఈ రోజు వీడియో వచ్చేసిందంటే, సో జిలాని గారు అయితే ఒక అమ్మాయి వాళ్ళ కాళ్ళలో దూకడానికి అయితే చనిపోవడానికి వెళ్ళాడు. సో దాన్ని తీసుకొద్దామని చెప్పి నేను పార్ట్ 2 చేసిన. సో ఆ పార్ట్ 2 లో ఈడు కూడా నన్ను ర్యాష్ గా మాట్లాడిండు, కొట్టిండు, నెట్టిండు అనమాట. సో వాళ్ళ తాత అయితే నేను తీసుకొచ్చిన అనమాట. సో వాళ్ళ తాత ఏం మాట్లాడతాడు ఏంటి మీ అందరికి వీడియో ద్వారా చూపిస్తా. సో గైస్, మీ అందరు తప్పకుండా ఒక్కసారి కామెంట్ చేయండి ఎందుకు చనిపోతా ఒక అమ్మాయి కోసం అని. సో ప్లీజ్ కామెంట్ చేస్తారని చెప్పి నేను కోరుకున్నా. మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో రైట్, బై బై. నన్ను అన్నావు వెళ్ళిపోరా, నువ్వు ఎవడు రాని మళ్ళీ వచ్చా, నీ కోసం వచ్చా. ఓకేనా, మీ తాతను తీసుకుని వచ్చా నేను. బాబాయ్ నన్నట్టు అన్నాడు, ఒక అమ్మాయి కోసం చనిపోతున్నాడు బాబాయ్ అని చెప్పా. బాబాయ్ రా కింద నించుకొని ఈ అమ్మ గుర్తు ఇదే ఈడు ఒక అమ్మాయి కోసం చనిపోవడానికి వెళ్ళాడు బాబాయ్. ఊ అనదే మనోడు ఆయన జాలి మాక అర్థమైందా? సరే నేనేం చేసా, తీసుకొస్తానికి వెళ్ళా. ఇదేంది తీసుకొస్తానని చెబితే తీసుకురారా, నేను ఇంటికి వెళ్దాం రానన్నాడు. సరే ఇడికి తరలి వచ్చినా మరి ఏమనుకున్నా నాకు తెలియలా. నువ్వేడు నాకు చూతానికి మంచితనం చూసుకున్నా బోబెట్టి అన్ని పెట్టా నేను. నవ్వుతావే అర్జున్ మన గైస్ చూడండి. సో వీళ్ళ తాత అనమాట, మంచితనం చెప్పా. వాళ్ళు అట్టనొచ్చా అనుకోవద్దు. అమ్మాయి ముఖ్యం, అమ్మ నాన్న ముఖ్యం, అక్కయ్య ముఖ్యమా? ఆయనకి అంటావు రాట్లా, నువ్వు చెప్పురా. ఆ వయసులో ఉండి కూడా పని చేస్తున్నాడు అంటే ఇంకేం చెప్పుకోవాలి. ఆయన ఎంబడి పోవచ్చుగా. రేపు పొద్దున అమ్మాయి పెట్టదు, అమ్మ నానే పెట్టేది. నువ్వు ఇంట్లో నుంచి పోయినా తీసుకొచ్చేది అమ్మ నానే. అర్థమవుతుందా నీకు? గైస్ మీరైనా కామెంట్ లో మెసేజ్ చేయండి ఇట్లా చేయకండి అని. సో గైస్ ఇది చెప్పు మరి ఎన్నో కానీ మాటలో ఈ మాట అనేది ఏడిది నా దగ్గర ఉన్నాడు, నేనంటే భయం వాడికి. ఎందుకని అడుగుతావేమో. ఒకప్పుడు చొక్కలు చూపించిన నా ఎంబడి తిప్పి. అర్థమవుతుందా? మనోడు తాత మనోడు తలలు దించుకోవడం కాదు, నోట్లో పైన పానుకోర దింగామనుకో ఏమొచ్చింది? రా ఇట్రా. అదిగో ఆయన పనుండి వెళ్ళిపోతున్నాడు అనమాట తాత. సో తాత బాయ్ చెప్పు మీ మనోడికి. బాయ్. ఇక నుంచి అయినా మంచి మరి నన్ను ఎందుకన్నా కొద్దిగా సారీ ఫనీ దేనికిరా సారీ అయినా నీకు నాకు వచ్చింది కదా మా తాత చెప్పా. అరే నువ్వు నా మాట చెప్పా తాత ఇంక పని నీకు పని ఆయన ఎందుకు చెప్పి ఫోన్ చేసి నీ మాట నాకు నవ్వు వస్తుందా? నువ్వు వయసు అంత నువ్వు నన్ను అడుగుతున్నావు, నెట్టి అంత స్థాయికి ఎదిగేవారు నువ్వు. అవునా నా ఇష్టమా పానీలే పిల్లోడు అని చెప్పి నా మనోడు లే, నా పక్కన తిరిగేవాడు అని చెప్పి వీడియోస్ లో వస్తున్నాడు అని చెప్పి ఎవడు నువ్వు నన్ను కొట్టినా నేనేమన్నావు? ఎవడు ఎందుకనుకుంటున్నా మెమ్మ మీ నాన్న మెక్క మొహం చూసి అవుతున్నా. గుర్తు పెట్టుకో ఒకసారి, అర్థమవుతుందా? అరే వచ్చా అరే ఇలాంటి ఎన్నో చూసా. అర్థమవుతుందా? మెంటల్ వస్తే ఏం చేస్తానో తెలియదు నాకు. మంచితనంగా చెప్పినప్పుడు నేను అర్థమవుతుంది. అదే అవుతావు లంచ్ కోసం నువ్వు చనిపోయేది ఏందిరా ఎర్రియా సరే కనుక. అరే వదిలే గాయస్, వీడికి మంచి పనికి రాదు. అర్థమవుతుందా? ఒక్క నిమిషం ఆపు. ఇంట్లో ఎడిదిరిగి నిన్ను వదిలేశారు. నేను మెమ్మ మీ నాన్న మాట నువ్వు ఎడిదిరిగి ఎంటల్లా. అర్థమవుతుందా? నా మాట నేనలాగా కనీసం నువ్వు నన్ను కొడితే తిట్టావు, ఓకేనా? నా మాట ఎంటలా నువ్వు. నా మాట ఎందుకు ఎంటలేదురా నువ్వు? చెప్పు. నేను కొట్టానని ఏమనుకో మాక, సరేనా? సారీ అంత గట్టి కొట్టినందుకు ఏడవ మాక. రేపు పొద్దు నన్ను పగబెట్టి నువ్వు చంపడానికి వస్తే ఏడుస్తావు ఎందుకురా? ఒక అమ్మాయి కోసం నువ్వు ఏడుతున్నావు అంటే ఇంకా నీకేం చెప్పడరా? అది నిన్ను వాడుకుందా బాగా, నిన్ను పిచ్చోడి చేసింది. అమ్మాయి ఫోటో చూపిరంటే చూపి ఇట్లా ఇటు మాట్లాడితే అడుగు పోతావారా? కొనంగి మహోడా కొంగ మహోడా. చూడండి వీడికి ఏం చెప్పాలి నేను? మీరేం చెప్పండి వీడికి. పార్ట్ 2 లో నేను చెప్పా, పార్ట్ 1 లో నేను చెప్పా మీకు. వీడికి అట్లా మెసేజ్ చేయండి. వాడు చూడండి రథమాత్రం లేక వాడు కాలర్ ఎగరేసుకుంటున్నాడు. ఇప్పుడు అదే వచ్చిద్దులేని. ఇక నేను చెప్పేది ఏం లేదు గైస్. సో గైస్ వీడియో ప్రతి ఒక్కరు చూసి లైక్ చేస్తారని చెప్పి కోరుకున్నా. ప్రతి ఒక్కరు ఇట్లా లైక్ చేయండి. ఒక అమ్మాయి కోసం ఎప్పుడు చనిపోకండి. ఎందుకంటే రేపు పొద్దున అమ్మాయి ఫ్యూచర్ లో ఒకటే మాట గుర్తు పెట్టుకుని నేను చెబుతున్నా. ఎప్పుడైనా మీకు ఫోన్ చేసి నాకు అది కావాలి ఇది కావాలి ఏ అమ్మాయి అడుగుతుందో ఏ అమ్మాయి కూడా నిలబడదు. మీకోసం పద్దాకలు ఫోన్ చేసి నీతో టైం స్పెండ్ చేయాలనుంది, నీతో తిరగాలనుంది, మీ ఇంటికి రావాలనుంది. అమ్మాయి ఎప్పుడైతే ఫోన్ చేసేదో ఆ అమ్మాయి మాత్రమే నిలబడుతుంది. ఎప్పుడైతే మిమ్మల్ని ఇసుకిస్తుందో ఆ అమ్మాయి మాత్రమే నిలబడుతుంది. గుర్తుపెట్టుకోండి. వాడిని ఫుల్ వాడుకుంది అమ్మాయి ఫోటో చూపించరా అంటే ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూపించరు. అమ్మాయి ఫోటో చూపిస్తే ఏడ వైరల్ అయిపోతుంది అని చెప్పి వదిలే అదే చూపిట్లా. అమ్మ నాన్న ముఖ్యం అంటే అమ్మాయి ముఖ్యం అన్నాడు. ఫస్ట్ వీడియోలో చూపిస్తే నాకు అమ్మ నాన్న ముఖ్యం, ఏడ చూపిస్తేనే అమ్మాయి ముఖ్యం అన్నాడు. మాట మారుస్తుండదు. చూశారు కదా మీరే.
సో గైస్ వీడియో ప్రతి ఒక్కరు చూసి లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి ఒక్కరు చూసి లైక్ చేస్తారని చెప్పుకోరుకున్నా. చలో రైట్ బాయ్. మనం ఛానల్ ఎవరైనా కొత్త చూసినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. @comedy కుర్రోళ్ళు 11. చలో రైట్ బాయ్.